హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అనుకుంటున్నానండి. సో ఇవి వచ్చేసి బియ్యం పిండి ఇంకా శనగపిండితో కలిపి చేసుకుంటాం అనమాట. చాలా చాలా క్రిస్పీగా వచ్చినాయి. సో అందుకని నేను మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కదా, సో ఏదో ఒకటి తినాలనే క్రేవింగ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు యాక్చువల్గా అన్నీ హెల్దీవే తీసుకోవాలండి. హెల్దీవే తింటేనే మంచిది. బట్ బయట కొనుక్కొని తినే బదులు తినడానికి బదులు మనం ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసుకొని తినొచ్చు కదా. సో అందుకని చెప్పేసి మేము ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. సో ఇప్పుడు ఇందులో మనం పాము యాడ్ చేసుకోవాలి. పాము వల్ల ఫ్లేవర్ ఉంటుంది, ఇంకా గ్యాస్ కూడా ఫామ్ అవ్వకుండా కూడా ఉంటుందండి. సో వాము ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోండి, కారం ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోండి, సాల్ట్ కూడా దాదాపుగా ఒక 1 స్పూన్ పట్టింది. మీరు టేస్ట్ చూసుకొని ఒకసారి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ డ్రైవన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. పసుపు కూడా యాడ్ చేసుకోండి, కొంచెము లైట్గా కలర్ వస్తుంది అనమాట. సో పసుపు వేసుకుంటే ఇంకా పసుపు మంచిది కదా, సో అందుకని కూడా యాడ్ చేసాము. అది మీ ఇష్టం అనమాట, నేనైతే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా కలిపేటప్పుడే యాడ్ చేసేసుకోండి. నాకు తర్వాత గుర్తొచ్చి ఇలా యాడ్ చేసేసాను అనమాట. సో దీన్ని కూడా వేసి మంచిగా మనం డ్రైవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుంటే తర్వాత నేను ఇందులో 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేడి నూనె యాడ్ చేసుకోండి, బటర్ యాడ్ చేసుకోండి, మీ ఇష్టం అండి. అది మీరు ఏదైనా యాడ్ చేసుకోండి, మంచిగా మనకి టేస్టీగా వస్తాయి, మంచి క్రిస్పీనెస్ కూడా ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు కాగబెట్టుకున్న నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. వేడి నీళ్ళండి, అందుకనే స్పూన్తో కలుపుకుంటున్నాను. ఫోర్క్తో కొంచెం ఆరిన తర్వాత హ్యాండ్తో కలుపుకోవచ్చని. నీళ్ళని కాగబెట్టుకోండి ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే. సో వేడి నీళ్ళతో కలుపుకున్నారంటే మురుకులు అనేది మనకి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనం ఒత్తగలిగితే బాగా గట్టిగానే కలుపుకుంటేనే ఎక్కువ క్రిస్పీగా వస్తాయంట. ఆయిల్ కూడా పీల్చుకోకుండా ఉంటుందంట. మనం ఇంకా అంటే ప్రెస్ చేయలేము, ఒత్తలేము అనుకున్నప్పుడు కొంచెం లూజ్గా కలుపుకోవచ్చు. బట్ అలా కలుపుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుందని అంతకుముందు చెప్పారనమాట. సో అది గుర్తొచ్చి ఇప్పుడు నేను మీకు చూసి చెప్తున్నాను. సో నార్మల్గా మనం నార్మల్ జంతికలు మురుకులకి ఎలా కలుపుకుంటామో కొంచెం మెత్తగా అలా వాటర్ వేసి మొత్తాన్ని కలుపుకోండి. కాలుతుంటే ఒక 1 మినిట్ 2 మినిట్స్ వెయిట్ చేశారంటే లైట్గా ఆరిపోతుంది. తర్వాత మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకుంటే పౌడర్ ఏం లేకుండా అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఉప్పు వేసాం కదా. యాక్చువల్గా మా అమ్మ ఎప్పుడు చేసేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేస్తుంది, నేను ఆ సంగతి మర్చిపోయి డైరెక్ట్గా వేసాను. మనం వాటర్లో వేసామంటే ఉప్పు బాగా కరిగి బాగా పడుతుందంట. సో మీరు యాడ్ చేసుకునేటప్పుడు సాల్ట్ అలా యాడ్ చేసుకోండి. సో మనకు బ్యాటర్ రెడీ అయిపోయిందండి మనం ప్రిపేర్ చేసుకోవడానికి పిండి. సో ఈ పిండిని మనం పక్కన పెట్టేసేసుకొని మనం కొంచెంగా ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. మీరు ఇంకా కొంచెం ఎక్కువ చేసుకునేలాగైతే పక్కన ఒక క్లాత్ వేసి పెట్టుకోండి, దాని మీద తడి క్లాత్, అప్పుడు డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇది చాలా ఏం కాలేదులేండి, చేసి నాకు ఎన్నో రాలేదు. మీకు ఇంకా దగ్గరకు చూపిస్తున్నా కాబట్టి ఇంకా అట్లా కనిపిస్తుంది. కానీ సో ఇప్పుడు చూసారు కదా, ఇలా రెడీ అయిపోయిన దాన్ని మనం ఒక క్లాత్ వేసి పెట్టుకున్నామంటే ఒక్కొక్కటి చేసుకుంటున్నప్పుడు ఆరిపోకుండా, అంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. మీరు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఈలోపు మీరు
జంతికలో ఒత్తుకునేది, అదే మురుకులో ఒత్తుకునేది ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. ఏది కావాలంటే అది తీసుకోండి. నేనైతే ఈ స్టార్ది తీసుకుంటున్నాను. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, అంటే రౌండ్స్ది, చిన్న రౌండ్స్ది, ఇంకా బద్దల్లాగా ఉంటాయి. అవి మీ ఇష్టము. ఏది మీరు చూస్ చేసుకోవాలనుకుంటే, ఏది ఇష్టమైతే దాన్ని సెలెక్ట్ చేసుకొని చేసుకోండి. ఇలా నేను నా దగ్గర అయితే ఇలా తిప్పేది ఉంది. మీ దగ్గర ప్రెస్ చేసేది ఉన్నా ఓకే. ఇప్పుడు అడుగున అది వేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని దీంట్లో మొత్తం ఫిల్ చేసేసుకొని క్యాప్ పెట్టేసేసుకున్నామంటే మనం ప్రెస్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. సో నేను డైరెక్ట్గా ఆయిల్లో వేయట్లేదండి, చేయి కాలుతుంది, అంతసేపు తిప్పడం కష్టమని ఇట్లా చిన్న చిన్నగా ఒక కవర్ మీద వేసుకొని ఆయిల్లో వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నాకు ఈజీగా అనిపించింది ఈ ప్రాసెస్ అనేది. మనం గారెలు తీస్తాం కదా, అలా తీస్తే చేతిలోకి వచ్చేసేసింది. ఇంకొకటి వేసుకోవడమే. నేనైతే ఐరన్ ప్యాన్ పెట్టానండి, హీట్ కూడా మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుందని చెప్పి, కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది వర్క్ అనేది. సో ఇవి ఇలా మనం చిన్న చిన్నవి మన ఇష్టం, ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకొని ఇలా వేసేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఆయిల్లో మీ ఇష్టం అండి, ఆయిల్లో వేయదలుచుకుంటే వేసుకోండి. బట్ నాకు ఈ ప్రాసెస్ ఈజీగా అనిపించి నేను ఇలా ట్రై చేశాను అనమాట. సో కొంచెం అంటే వేయకముందేమో హై ఫ్లేమ్లో పెట్టండి, వేసిన తర్వాత మీడియంలోకి ఫ్లేమ్ అనేది టర్న్ చేయండి. అటు ఇటు మంచిగా 2 సైడ్స్ కాలిన తర్వాత తీసేసుకుంటుంది, సరిపోతుంది. ఇలా నేను ఒక వేరే పెట్టుకొని దాని మీద ఇలా పెట్టానండి, కింద నూనె కారిపోతుందని. చూసారు కదా, మళ్ళీ మిగతా వేసాను. వేసినప్పుడు ఫస్ట్ వేసినవి బుడగలు కొంచెం తగ్గినాయి, తర్వాత వేసిన బుడగలు ఎక్కువ వస్తున్నాయి. చూసారా, అలా 2 సైడ్స్ కాలిన తర్వాత మనకి ఆ బుడగలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి అది కాలిందని అర్థము. అంటే ఫస్ట్లో వచ్చినంత, తర్వాత వచ్చినంత, తర్వాత తగ్గిపోతూ ఉంటాయి. అలా కాలింది అనుకున్నప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట. మనకు అలా తెలుస్తుంది. ఇవి లావు కాబట్టి కొంచెం టైం పట్టిందండి. చూసారు కదా, నేను ఇప్పుడు తీసేటప్పుడు అసలు లేవు. సో లావుది కాకుండా సన్నవైతే అసలు వేయటం తీయటమే అనమాట, అంత ఫాస్ట్గా అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు టిష్యూ మీద వేసుకున్నా ఓకే, ఇలా పెట్టుకుంటే కిందకి ఆయిల్ దిగుతుందని నేను అలా ఒక బౌల్లో పెట్టుకున్నాను, గిన్నెలో. సో ఇంక మనం ఒక డబ్బాలోకి వేసుకొని 8 డబ్బాలో దాదాపుగా ఒక 10 డేస్ వరకు 15 డేస్ వరకు ఇవి స్టోర్ ఉంటాయండి, పాడైపోకుండా, టేస్టీగా క్రిస్పీగా కూడా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకంతే. సో చూసారు కదండి, చాలా ఈజీగా అయిపోయింది. బట్ కొంచెం కాబట్టి కొంచెం ఈజీగానే ఉంది, కానీ ఎక్కువ అయితే కొంచెం టైం పడుతుంది. బట్ చాలా 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 క్రిస్పీగా వచ్చినాయి అన్నమాట. మీరే చూసారు కదా, మంచిగా చాలా క్రిస్పీగా ఉన్నాయి. సో చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కానీ నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.